అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనిరుద్ధ. పోస్ట్ కోవిడ్ వీక్నెస్ అంటే ఏంటి? ఇది అందరికి వస్తుందా? అసలు ఏంటిది పోస్ట్ కోవిడ్ వీక్నెస్? ఎంత సివియర్గా ఉంటుంది? మాకు కోవిడ్ తగ్గిపోయింది డాక్టర్ గారు, కానీ ఇంకా వీక్నెస్ తగ్గట్లేదు, ఇంకా ఫీవరిష్ ఫీలింగ్ అలాగే ఉంటుంది, ఏమైనా పని చేద్దామన్నా మాకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు, లేదంటే కొంచెం దూరం నడవగానే ఆయాసం వచ్చేస్తుంది, లేదంటే ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం వచ్చేస్తుంది, ఇంకా కాఫ్ ఉంటుంది, గొంతులో మొత్తం డ్రైనెస్ ఉంటుంది అని ఇలాంటి ఎన్నో కంప్లైంట్స్ నాకు వస్తున్నాయి. అయితే వీటన్నిటిని కలిపి ఒక పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని గ్రూప్ చేశారండి. అసలు ఏంటిది పోస్ట్ కోవిడ్ వీక్నెస్ అంటే? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ కోవిడ్-19 అనే వైరస్ మన బాడీలోకి వచ్చినప్పుడు 10 days ఉంటుందండి. 8 to 10 days. ఈ 8 to 10 daysలో వైరస్ అనేది రెప్లికేట్ అవుతుంది. ఆ రెప్లికేట్ అవుతున్న సమయంలో మనకి ఫీవర్ కానీ నిమోనియా కండిషన్ కానీ ఇవన్నీ జనరేట్ అవుతాయి. అయితే ఈ 10 days తర్వాత వైరస్ అనేది, ఆ రెప్లికేటింగ్ వైరస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆ రెప్లికేటింగ్ వైరస్ అనేది తగ్గిపోతుంది. అందుకే 10 days తర్వాత, అట్మోస్ట్ 12 days తర్వాత కొంచెం అట్లీస్ట్ మాస్క్ పెట్టుకున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కలవచ్చు అని లిటరేచర్లో ఉంది. అయితే ఈ 10 days తర్వాత, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 14 days అని ఇస్తారు. ఆఫ్టర్ 14 days ఇంకా కొన్ని రెసిడ్యువల్ సిమ్టమ్స్ అనేది మిగిలిపోతాయి. వైరస్ తోటి వచ్చిన ఫీవర్ కాకుండా ఆఫ్టర్ 14 days to 3 months ఈ మధ్యకాలంలో ఈ డ్రై కాఫ్ కానీ, ఫీవరిష్ ఫీలింగ్ కానీ, వీక్నెస్ కానీ, ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయి బాగా ఆయాసం ఉండడం కానీ, వీటన్నిటిని పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అని అంటాము. అయితే అసలు ఎందుకు ఇలాంతా అవుతుంది అని అంటే, ఆ వైరస్ ఏదైతే వచ్చిందో బాడీలోకి, ఆ 10 days మన రెప్లికేటింగ్ వైరస్ బాడీలో ఉన్నప్పుడు మన వైరస్కును మన బాడీలో సెల్స్ లోపల ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది. లిటరలీ ఒక బ్యాటిల్ అవుతుంది అనమాట. అయితే ఈ బ్యాటిల్ అయ్యే సమయంలో మన సెల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫైట్ చేస్తూ చాలా మటుకు అన్నీ వీక్ అయిపోతాయి. ఈ వైరస్ వెళ్ళిపోయింది, బాగానే ఉంది, కానీ బ్యాటిల్తో ఫైట్ చేసిన సెల్స్ అనేవి చాలా అలసిపోయి ఉంటాయి కదా. మీరు నార్మల్గా ఒక పనికి వెళ్ళి లేదంటే చాలా ఎక్కువ పని చేసి వస్తేనే మనం అలసిపోతాము. అట్లాంటి లోపల మనం సెల్యులార్ లెవెల్లో ఆలోచిస్తే వైరస్ అనేది కూడా ఒక సెల్. సో వైరస్ మన లోపల సెల్స్ మధ్యలో ఈ ఘర్షణ వల్ల సెల్స్ అనేది చాలా దెబ్బతిని ఉంటాయి. సో వైరస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఏం కంగారు పడొద్దు. ఆఫ్టర్ 3 months మ్యాక్సిమం, అంటే ఈ పోస్ట్ కోవిడ్ వీక్నెస్ అనేది కూడా ఓన్లీ ఒక జస్ట్ 10% ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ పీపుల్లోనే ఉంటుంది, ఆర్ టు ద మ్యాక్స్ 20%. వీళ్ళలో కూడా ఒక 3 months తర్వాత మెల్లిమెల్లిగా అది సబ్సైడ్ అవుతూ ఉంటుంది. మరి ఈ పోస్ట్ కోవిడ్ వీక్నెస్ని దాటడం ఎలా? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పోస్ట్ కోవిడ్ వీక్నెస్ అంటే, మనం దీన్ని 3 waysలో చూడొచ్చు. అది రెగ్యులర్ 3-way మంత్ర. 1 is లైఫ్ స్టైల్, డైట్, అండ్ లాస్ట్ కమ్స్ ది ట్రీట్మెంట్. సో లైఫ్ స్టైల్ వచ్చేటప్పటికి ఇలాంటి కండిషన్స్లో ఇదేంటంటే సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటామండి. లోపల సైలెంట్ ఇన్ఫ్లమేషన్ నడుస్తుంటుంది కాబట్టి ఈ వీక్నెస్ అనేది వస్తుంది. సో ఇలాంటి సైలెంట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో మీకు ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిది. మీరు ఒకవేళ చాలా అసలు ఎట్లా అంటే బయటికి వెళ్ళి అట్లీస్ట్ గ్రాసరీస్ కానీ వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది, అంత వీక్నెస్ అనిపించిన, అంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ వేరే ఒక పని చేద్దామన్నా అంత ఇంట్రెస్ట్ ల్యాకింగ్ ఉన్నప్పటికి కూడా మీరు ఒక 3 tests చేయించుకోండి. ఒకటి సిఆర్పి, సీరం ఫెరిటిన్ అండ్ ఈఎస్ఆర్. ఈ 3 కనుక రేజ్డ్ అయి ఉంటే ఒక సైలెంట్ ఇన్ఫ్లమేషన్ మీ లోపల నడుస్తున్నట్టే. మీకు తెలిసిన ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ 3 రేజ్డ్ ఉంటే మీరు అట్లీస్ట్ ఒక 20 days లీవ్కి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇది లిటరేచర్లో ఉంది. సో ఇట్లాంటి సైలెంట్ ఇన్ఫ్లమేషన్స్లో ఖచ్చితంగా రెస్ట్ అనేది చాలా అవసరం. ఒక సౌండ్ స్లీప్ అనేది అవసరం. సో ఇలాంటి సౌండ్ స్లీప్ ఉండాలంటే మన స్లీప్ సైకిల్ని కరెక్ట్ చేసుకోవాలి. స్లీప్ సైకిల్ అంటే ఏంటిది? రోజు 9 o'clockకి పడుకుంటే మార్నింగ్ 6 o'clockకి లేవాలి, లేకపోతే 10 o'clockకి పడుకుంటే 6 o'clock or 6:30 కన్నా లేవాలి. ఒకరోజు 9 o'clock పడుకొని, ఒకసారి 11 o'clock పడుకొని, ఒకసారి 12 o'clock పడుకొని, మార్నింగ్ ఒకసారి తొందరగా లేసి, లేకపోతే ఒకసారి మార్నింగ్ 8 o'clock లేవడం, ఇలాంటి ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ కాకుండా ఒక రెగ్యులర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. ఇలా రెగ్యులర్ స్లీప్ సైకిల్ కనుక మీరు పాటిస్తే
డీప్ స్లీప్, మంచి ఒక డీప్ స్లీప్లో మీరు పడుకోగలుగుతారు. ఈ డీప్ స్లీప్ ఎందుకు అవసరం అంటే మీ బాడీ, మీ శరీరం మొత్తం ఒక రెస్ట్లో ఉన్నప్పుడు లోపల సెల్స్ అనేది హీల్ అవుతూ ఉంటాయండి. మీరే ఇంకా యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను అనుకోండి, లోపల ఒక ఫ్యూయల్, మన సెల్ అనేది ఆల్రెడీ దెబ్బతినుంది, మీరు పని చేస్తున్నారు కదా అని ఆ సెల్స్ కూడా ఇంకా పని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మీరు కనుక రెస్ట్ తీసుకుంటే, సరే అరే బాడీ కూడా పడుకోనుంది, మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామని వాటికి రిపేర్ అయ్యే టైం దొరుకుతుందన్నమాట. సో అట్మోస్ట్ ఫస్ట్ థింగ్, మీరు ఎక్కువ ఎక్సర్సైజెస్ ఏం చేయకుండా ఒక మంచి స్లీప్ సైకిల్ ప్యాటర్న్ ఫాలో అయ్యి మంచి డీప్ స్లీప్ వచ్చేటట్టు మంచిగా పడుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 15 minute వాక్. మార్నింగే లేచిన తర్వాత ఎక్కువ కూడా వద్దు. మళ్ళీ నాకు వీక్నెస్ ఉంది, నేను ఎక్సర్సైజ్ చేస్తే బాగా అవుతుంది అనేది చాలా పొరపాటు అండి. అలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో మంచి రెస్ట్తో పాటు జస్ట్ మార్నింగ్, మరీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా బాడీ బాగా మొద్దుబారిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 15 minute వాక్ మంచి ఫ్రెష్ ఎయిర్లో మార్నింగ్ పార్క్స్లో కానీ, లేకపోతే మంచి గ్రీన్ లాన్స్లో కానీ, గ్రీన్ లాన్స్లో చక్కగా చెప్పులిప్పేసి నడవండి. మంచి ప్రాణశక్తి ఉంటుంది ఆ గ్రీన్ గ్రాస్లో. చెప్పులిప్పి మంచిగా 15 minutes అలా నడిచారనుకోండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తర్వాత చిన్న యోగా ఎక్సర్సైజెస్, మరీ ఎక్కువ సూర్య నమస్కారాల వరకు కూడా అంత కాకుండా కూడా మైల్డ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. చిన్న స్మాల్ యోగిక్ పోస్చర్స్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రాణాయామ చాలా చేయండి. ప్రాణాయామలో అనులోమ విలోమ ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి అంటే, ఈ తంబు మన చూపుడు లిటిల్ ఫింగర్ పెద్దగా ఉండాలి. తంబు క్లోజ్ చేసి, రైట్ తంబు క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తోటి తీసుకోండి, రైట్ తోటి వదిలేయండి. మళ్ళీ రైట్ తోటి తీసుకోండి, లెఫ్ట్ తోటి వదిలేయండి. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటాము. ఇది చాలా సూతింగ్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కానీ మీరు కూర్చొని చేయొచ్చు. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. కానీ దీన్ని కూడా ఎక్కువ ఎగ్జర్ట్ చేయకుండా ఒక 2-3 times చేయండి. 2-3 times చేసిన తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి చేయండి. అలా ఒక 1-2 minutes వరకు చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి చాలా బాగా. భ్రామరి ప్రాణాయామం చేయండి, భస్త్రికా చేయండి. సో ప్రాణాయామ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అండ్ ఇన్ దాట్ అనులోమ విలోమ ప్రాణాయామం చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దీని తర్వాత మంచి లాఫ్టర్ షోస్ చూడండి. మరీ ఎక్కువ వైలెంట్ మూవీస్ అలా కాకుండా, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్స్లో మాట్లాడండి. ఎలాగో ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ గ్యాదరింగ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాలి కాబట్టి మంచి మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మంచి లాఫ్టర్ షోస్ చూడండి టీవీలో. ఇవన్నీ కలిపి ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ మైండ్ ఎప్పుడు పాజిటివ్గా పెట్టుకోండి. అరే వైరస్ తగ్గిపోయింది, ఫీవర్ తగ్గిపోయింది, మళ్ళీ ఇదంతా ఏంది, నాకు ఇది ఇంకా పోదా, నాకు ఇట్లనే నా జీవితాంతం ఇలాగే ఉంటానా అనే భ్రమను తీసేయండి. కొంచెం లోపల సెల్స్ దెబ్బతిని ఉన్నాయి, వాటిని కొంచెం ఎనర్జైజ్ ఇవ్వండి. అది మీ లోపల బాడీ లాగానే, అది మీరు ఒక పర్సన్, లోపల సెల్స్ ఒక పర్సన్ అన్న ఒక కాంటాక్ట్, ఒక భావన చేసుకోండి. అరే నా సెల్స్కి కూడా కొంచెం టైం కావాలి, అవి కొంచెం హీల్ అవుతున్నాయి అని మీరు ఒక థాట్ ప్రాసెస్ జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ర ఈస్ డైట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హైడ్రేషన్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్. ఎప్పుడు మనం మినిమం 12-14 glasses తాగాలి అంటాం. ఇంకా ఇప్పుడు 2 glasses ఎక్కువ తాగినా పర్లేదు. హైడ్రేషన్ ఎందుకు అనంటే, ఈ వైరస్ మన బాడీలో ఆ హీట్ ఎక్కువ జనరేట్ చేసి లోపల ఫ్లూయిడ్స్ అన్నీ డ్రై అయిపోతాయండి. అందుకే ఇప్పుడున్న కోవిడ్ పేషెంట్స్లో ఎక్కువ మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, డ్రై థ్రోట్ ఉంటుంది, మొత్తం అన్ని ఫ్లూయిడ్స్ అన్నీ డ్రై అయిపోతాయి లోపల నుంచి. ఆ కాన్స్టిపేషన్ వల్ల చాలామందికి యానల్ ఫిషర్స్ అవుతున్నాయి. సో మీరు మీ బాడీని ఎంత హైడ్రేట్ చేస్తే మీరు అంత మంచిగా రికవర్ అవుతారు అలాంగ్ విత్ ది లైఫ్ స్టైల్. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నట్స్ తీసుకోండి బాగా. నట్స్ అంటే బాదం పప్పు, ఈ మధ్య కొంచెం పంకిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ అని కొంచెం దొరుకుతున్నాయి. వాల్నట్స్ తినండి బాగా. వాల్నట్స్ తింటే కూడా కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. బాగా ఈ నట్స్ తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి.
ఫ్రూట్స్లో ఏం తీసుకోమంటారు అంటే పోమగ్రనేట్ తీసుకోండి, కివీ తీసుకోండి, పపాయ, లాట్ ఆఫ్ విటమిన్ ఏ ఆర్ విటమిన్ సి కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకోండి. కొంతమందికి లెమన్ మోసంబి పడదు, పులుపు ఉంది నాకు కొంచెం దాంతో మళ్ళీ గ్యాస్ట్రైటిస్ అవుతుంది అన్న వాళ్ళు అది మానేయండి. పోమగ్రనేట్ తోటి ఏమీ కాదు, పపాయ బాగుంటుంది, కివీ తీసుకోండి, అండ్ బనానా కొంచెం తీసుకోండి, యాపిల్ తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్ వల్ల ఏమవుతుందంటే మన లోపల ఆల్కలినిటీ పెంచుతుందండి. ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు అసిడిక్ ఎన్వైర్న్మెంట్ ఇన్ అవర్ బాడీ. సో ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ మంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల మన లోపల ఎన్వైర్న్మెంట్ అనేది ఆల్కలైజ్ చేస్తాం మనం. సో ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది కూడా తగ్గిపోతుంది. ఆ భావన చేసుకుంటూ తినండి, అది ఎంజాయ్ చేయండి ఆ ఫ్రూట్స్ని. మీరు ఎంత ఎంజాయ్ చేసుకుంటుంది అంటే మన మెంటల్ ప్రాసెస్ తోటి కూడా లోపల అంత బాగా స్పందిస్తాయి అన్నమాట. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఒకవేళ మీకు సిఆర్పి కనుక రేజ్ అయి ఉంటే మ్యాక్సిమం నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు అదేం డాక్టర్ గారు అలా అంటున్నారు, ఇప్పుడు అందరూ ఎక్కువ ప్రోటీన్ తీసుకోమంటున్నారు, చికెన్ ఎగ్ తీసుకోమంటున్నారు, మీరేమో నాన్ వెజ్ వద్దంటున్నారు అంటే ఎందుకు అని అంటే ప్రోటీన్ తీసుకోండి. ప్రోటీన్ కావాలంటే మీకు స్ప్రౌట్స్లో ఉంటుంది, ఈ నట్స్లో ఉంటుంది, పన్నీర్లో ఉంటుంది. పన్నీర్ కూడా కొంచెం తక్కువనే తీసుకోండి ఎందుకంటే డైరీ ప్రోడక్ట్ కాబట్టి. అండ్ వేరే చోలే తీసుకోండి, రాజ్మా తీసుకోండి, ఇవన్నీ ప్రోటీన్ ప్రోడక్ట్సే. నాన్ వెజ్ కూడా తీసుకోండి ఇఫ్ ఎట్ ఆల్ సిఆర్పి ఈస్ బిట్ లో. ఎందుకు అని అంటే సిఆర్పి మన బాడీలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని అక్యూట్గా చెప్తుందండి. ఈ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాన్ వెజ్ మీట్లో ఒక రకమైన సెల్స్ ఉంటాయి, అవి ఒక మీట్ ఒక సెల్, మనదొక సెల్. మళ్ళీ మీరు మీట్ తీసుకున్నారనుకోండి, మీట్లో ఏమవుతుందంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఉంది, ఇది నా సెల్ కాదే, ఇది మళ్ళీ బయట నుంచి ఏదో వచ్చిందని మన బాడీలో ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఇది స్టడీస్ ఉన్నాయి, ఇది నా సొంత కల్పితం కాదు, ఇది నేను ఏదో చెప్తున్నానట్టు కాదు. అకార్డింగ్ టు ద ఆర్టికల్స్ విచ్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఐఎమ్ రిఫరింగ్ టు దెమ్ అండ్ టెల్లింగ్ టు యూ. సో ఇలా నాన్ వెజ్ వల్ల ఒక డిఫరెంట్ ఫారెన్ సెల్ వచ్చింది అని ఒక సిగ్నల్ వల్ల సిఆర్పి అనేది ఇంకొంచెం రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ అంత సివియర్గా ఉంటుంది అంటే సివియర్గా ఉండకపోవచ్చు, కాకపోతే ఆల్రెడీ ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంది, మళ్ళీ ఎందుకు దాన్ని ఇంకెక్కువ జనరేట్ చేయడం. ఆల్వేస్ నాన్ వెజ్ క్రియేట్స్ అ అసిడిక్ ఎన్వైర్న్మెంట్ ఇన్ అవర్ బాడీ. సో టు అవాయిడ్ దిస్ మంచి లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి, అండ్ మంచి వెజిటబుల్ జ్యూసెస్ తాగండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తాగండి. సో ఇవన్నీ కనుక మీరు డైట్లో పాటిస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి క్యూర్డ్. డైట్లో ఇంకొక అడిషన్ ఏంటిదంటే ఇప్పుడు ఈ మధ్య గోల్డెన్ మిల్క్ అని చాలా ఫేమస్ అవుతుందండి. ఈ గోల్డెన్ మిల్క్ అంటే దేశీ ఆవు పాలల్లో కొంచెం ఒక టీ స్పూన్ పసుపు, ఒక ఆర్గానిక్ పసుపు కనుక మీకు దొరికినట్లయితే, లేకపోతే మీరే పసుపు కొమ్మలు దంచుకొని పసుపు చేసుకోగలిగితే దాంట్లో పాలల్లో వేసుకొని కలుపుకొని తాగితే దాన్ని గోల్డెన్ మిల్క్ అంటే చూడడానికి చక్కగా ఇట్లా గోల్డెన్ కలర్, ఒక బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, అందుకే దాన్ని గోల్డెన్ మిల్క్ అని అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందండి. ఎందుకు అని అంటే ఆ పసుపులో కర్క్యూమిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్క్యూమిన్ చాలా బ్యూటిఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈవెన్ ఇన్ క్యాన్సర్ కండిషన్స్లో కూడా అది క్యూర్ చేసేంత పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయి. ఈ కోవిడ్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అండి. సో ఈ 10 days ఆ వైరల్ రెప్లికేషన్ తర్వాత ఒక ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 10 days అనేది మనం వైరల్ ఫేజ్ అంటాము, నెక్స్ట్ వచ్చేది ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటాం. సో ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో కూడా పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసెస్ చాలా తగ్గాయి, అసలు చాలా ఆనందకరమైన విషయం. కాకపోతే ఆల్మోస్ట్ అందరు పోస్ట్ కోవిడ్ ఫేజ్లో ఉంటారు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో నడుస్తూ ఉంటారు. సో రోజు ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు ఈ గోల్డెన్ మిల్క్ తీసుకోండి. మాకు కాఫ్ ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది, తగ్గట్లేదు అని అంటే మీరు చక్కగా హనీ టీ తీసుకోవచ్చు, జింజర్ టీ తీసుకోవచ్చు, లెమన్ టీ తీసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే జస్ట్ వాటర్ని కొంచెం మరిగించుకొని దాంట్లో హనీ వేసుకుంటే హనీ టీ, దాంట్లో జింజర్ వేస్తే జింజర్ టీ, దాంట్లో లెమన్ వేస్తే లెమన్ టీ. గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు, జస్ట్ గ్రీన్ టీ శాచెట్స్ ఉంటాయి, దాంట్లో డిప్ చేసుకొని తీసుకుంటే మీకు ఈ థ్రోట్ అనేది చాలా సూదింగ్గా ఉంటుంది. హనీ అనేది మళ్ళీ కొంచెం ఈ షుగర్ బాగా షుగర్ ఉంటుంది దాంట్లో, హనీ కంటే ఎక్కువ షుగర్ తోటి దాన్ని స్వీటెన్ చేస్తున్నారు. అలా కాకుండా కూడా కొంచెం ఎక్కడన్నా మీకు ఆర్గానిక్ హనీ ఎక్కడైనా దొరికితే దాంట్లోకి కలుపుకొని తాగండి. ఈ థ్రోట్ని సూజ్ చేయడం వల్ల డ్రై కాఫ్ అనేది తగ్గిపోతుంది. సో థర్డ్ ఈజ్ ది ట్రీట్మెంట్. ఫస్ట్ లైఫ్ స్టైల్ అనుకున్నాము, నెక్స్ట్ డైట్ అనుకున్నాము, లాస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ పార్ట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ చూసుకోవాల్సింది ఇప్పుడున్న ఆర్టికల్స్లో విటమిన్ డి అనే క్యాప్సూల్ D3 60K అని దొరుకుతుంది మీకు. ఈ D3 60K అనేది ఏంటిదంటే విటమిన్ డీనే. ఈ విటమిన్ డి మనకి పోస్ట్ కోవిడ్ వీక్నెస్లో చాలా బెనిఫిషియల్గా ఉన్నాయని స్టడీస్ ఉన్నాయి.
అయితే దీన్ని ఎలా తీసుకోవాలంటే దీన్ని మళ్ళీ మిస్యూజ్ చేయొద్దు, నేను ఉంది కాబట్టి చెప్తున్నాను. వీక్లీ వన్సే తీసుకోవాలి. ఒక సండే ఫిక్స్ చేసుకోండి, ఎవ్రీ సండే అది వేసుకోవాలి అంతే. ఎవ్రీ సండే ఫర్ 2 months. ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ విటమిన్ డి చెక్ చేసుకొని డెఫిషియన్సీ ఉందా, ఇన్సఫిషియన్సీ ఉందా, నార్మల్ ఉందా చూసుకోండి. డెఫిషియన్సీ ఉందంటేనే తీసుకోండి. లేదంటే మార్నింగ్ చక్కగా ఒక 15 minutes, జస్ట్ 15 minutes సన్లో కూర్చోండి, ఆటోమేటిక్గా మీకు విటమిన్ డి వచ్చేస్తుంది. ఇంకా మీరు ఒక ట్యాబ్లెట్ జోలికి కూడా వెళ్ళనవసరం లేదు. జస్ట్ 15 minutes నార్మల్గా కొంచెం బాక్సర్స్ కానీ లేకపోతే జస్ట్ బనియన్ మీద కానీ, మేల్స్ అయితే ఒక 15 minutes సన్లో కూర్చుంటైతే అసలు చాలా బాగా విటమిన్ డి దొరికినట్టే. లేడీస్ అండ్ గర్ల్స్ తన ప్రైవేసీ ప్రకారంగా ఒక సన్లో కూర్చునేటట్టు అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఐఎమ్ అ కన్సల్టెంట్ అండ్ కల్పవృక్ష హోలిస్టిక్ క్లినిక్. మా కల్పవృక్ష హోలిస్టిక్ క్లినిక్లో మేము యాక్యుపంక్చర్ తోటి ఈ పోస్ట్ కోవిడ్ వీక్నెస్ అనేది మేము ట్రీట్ చేస్తున్నాం. ఎలా యాక్యుపంక్చర్ దీనికి తోడ్పడుతుంది అనేది నేను మీకు ఇంతకుముందు ఫ్లూయిడ్స్ డ్రై అవుతున్నాయని నేను చెప్పాను. సో మా యాక్యుపంక్చర్లో ఎలా ఉంటుందంటే ఇన్ అండ్ యాంగ్ అనేది 2 ఉంటాయండి. ఇన్ అనేది ఒక ఫ్లూయిడ్ కండిషన్ని, ఒక కూల్నెస్ని తెలుపుతుంది. సో ఆ ఇన్ అనేది డెఫిషియెంట్ అయిపోతుంది అన్నమాట ఈ కోవిడ్ వీక్నెస్లో. మేము యాక్యుపంక్చర్లో నీడిల్స్ తోటి ఒక స్పెసిఫిక్ పాయింట్స్ని ట్రిగర్ చేస్తాం. సో దానివల్ల ఆ లోపల ఉన్న బాడీ జనరేషన్ కానీ, ఆ కూల్నెస్ కానీ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ చేసి కూడా మాకు తగ్గట్లేదు, మాకంత సాటిస్ఫాక్టరీగా అనిపించట్లేదు. ఫస్ట్ మీరు చేయండి, మీరు చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇంకా నాకు అవ్వట్లేదంటే యూ క్యాన్ కాంటాక్ట్ అస్, యూ క్యాన్ కమ్ టు అవర్ క్లినిక్. ఈ యాక్యుపంక్చర్ అనేది ఏంటిది అసలు, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఇట్? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యండి, ఎండి డాక్టర్ అయ్యండి యాక్యుపంక్చర్ అని అంటున్నారు, ఏంటిది అసలు ఏంటిది ఇది అని అంటే, యాక్యుపంక్చర్ గురించి వేరే నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలుపుతాను. ఇన్ డీటెయిల్ విల్ టాక్ అబౌట్ యాక్యుపంక్చర్. ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నమస్కారం.